హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. ఇప్పుడు మనతో పాటు ఒక విశిష్ట అతిథి ఉన్నారండి. ఆయన విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై బీజేపీ పార్టీలో అలాగే రాజకీయ చిత్రంలో ఒక సీనియర్ లీడర్గా ఉంటూ తనదంటూ ఒక ముద్రను వేస్తున్న వ్యక్తి ఆయన ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మన విష్ణుకుమార్ రాజు గారండి. సో ఆయనతో ఇప్పుడుండే కాంటెంపరీ రాజకీయాలు ఎలా ఉన్నాయి, శాసనసభ సమావేశాలు ఎలా జరగబోతున్నాయి, ఇలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సెకండ్ టైం ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు. కానీ ఎలక్షన్ మూమెంట్లో మీరు అంటే భయపడ్డారు లేదో నాకైతే తెలియదు, కానీ చాలామంది అభిమానులు ఇక్కడ త్రిముఖ పోటీ అనేది ఉండడం వల్ల, అంటే ఇక్కడ మీరు అలాగే వైసీపీ నుంచి బలమైన ప్రత్యర్థిగా ఉన్న కేకే రాజు గారు అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు జై భారత్ పార్టీ తరఫున, సో ఈ త్రిముఖ పోటీలో కొంత మీకు నష్టం జరిగే అవకాశం ఉందేమో అని కొంతమంది అభిమానులు ఫీల్ అయ్యారు. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారు సార్? నష్టం జరుగుతుందని నేను కూడా అనుకున్నాను, కానీ నష్టం ఎంత వాల్యూ అనేది కూడా నాకు తెలుసు. నేను వారికి జేడి లక్ష్మీనారాయణ గారికి సుమారు ఒక 5,000 ఓట్లు వస్తాయని నేను మొదటి నుంచి భావించాను. అదేవిధంగా వారికి కొంచెం కుడియడంగా ఆ రేంజ్లోనే వచ్చినవి. నేను కొంచెము ఇంకొక కొంత డెంట్ ఏదైతే గాజు గ్లాసు ఒక ఇండిపెండెంట్కి ఇచ్చారో దాని మూలాన కూడా కొంతమంది గాజు గ్లాస్కి వేస్తారు అంటే జనసేన అని అనుకుని ఇంత ప్రచారం చేసిన 3 పార్టీలు ఒకటే అని చెప్పినప్పటికీ కూడా కొంతమంది అది క్లారిటీ లేకపోతే వాట్ ఎవర్ ది రీజన్స్ మేబీ దానికి కూడా కొన్ని ఓట్లు వస్తాయనుకున్నాము. అదేవిధంగా వాళ్ళకి ఒక సుమారు 5,000 ఓట్స్ వచ్చినాయి. సో రెండు కలిపితే జేడి లక్ష్మీనారాయణ గారికి అట్లాగే ఈ డూప్లికేట్ గ్లాసు వచ్చింది కాబట్టి దానికి ఒక 5,000 రెండు సుమారు ఒక 10,000 ఓట్లు పోతాయని నాకు ముందు నుంచి కూడా నాకు లెక్క ఉంది. సో ఆ లెక్కలు నేనేదైతే వ్యక్తిగతంగా వేసుకున్న లెక్కలు ఏమాత్రము తప్పలేదు. నేను గ్యారంటీగా 40 నుంచి 50,000 మెజారిటీ నాకు వస్తుందని చెప్పి మొదటి నుంచి కూడా నేను మా వాళ్ళకి క్యాలిక్యులేషన్స్తో సహా నేను చెప్పడం జరిగింది. కానీ చాలామంది లేదు వాళ్ళకి చాలా ఎక్కువ వస్తాయి, కొంత మీకు ఎక్కువ డెంటు దీని మూలాన వస్తుంది అని చెప్పి వారు చెప్పేవారు బయట వాళ్ళు. కానీ మనకి క్లారిటీగా తెలుసు, బయట చెప్పడం వేరు వినటం వేరు, విన్నది ఇంకొకళ్ళు చెప్పడం వేరు, ప్రచారం చేయటం వేరు. ప్రాక్టికల్గా నేను చూసేవాడిని అసలు గ్రౌండ్ లెవెల్లో మన అపోనెంట్స్ కింద కంటెస్ట్ చేసిన వారు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారని చూస్తే లోకల్స్ ఎవరు కూడా ఈ జేడి లక్ష్మీనారాయణ గారి చుట్టూ తిరిగిన అది ఎక్కడ కూడా నాకు కనపడడం లేదు. అట్లాగే అందుకే అది పెద్ద ఇష్యూ వస్తుందని నేను అనుకోలేదు. సో అదేవిధంగా నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అదేవిధంగా జరిగింది. సార్ అంటే యాక్చువల్గా మిమ్మల్ని చాలామంది అంటూ ఉంటారు మీరు అదృష్టవంతులని. అంటే లాస్ట్ టైం కూడా కూటమి 2014లో కూడా మీ 3 పార్టీలు కలిసే పోటీ చేశాయి. ఆ సమయంలో మీరు నెగ్గారు. అలాగే ఇప్పుడు కూడా కూటమి. సార్ అంటే మీ వ్యక్తిగతమైన మైలేజ్తో పాటు కూటమి బలం కూడా మీకు తోడైందని భావించవచ్చా సార్? 100% దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు అదృష్టము నేను అదృష్టవంతులా లేకపోతే ప్రజల అదృష్టవంతులా లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నవారు అదృష్టవంతులా అనేది కాలము చెప్పాలి. ఇది ఎమ్మెల్యే గెలిచినంత మాత్రాన అదేదో అదృష్టము వరించిందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఉద్దేశం ఏంటి? మన ఉద్దేశము ప్రజలకి ఉన్న ఇబ్బందుల్ని మనము బయటికి ప్రభుత్వంలోకి చెప్పవలసిన బాధ్యత అనేది మనం చూడాలి. ఇది బాధ్యత, అంతేగాని నేను అదృష్టం కింద నేను భావించను. ఇది నాకు బాధ్యత, ప్రజలను ఇచ్చారు, నేను కోరుకున్నాను, ఆ కోరిక నెరవేరింది అని చెప్పి భావించాలి. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు చేసిన పరిపాలనా విధానాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి వ్యక్తి విష్ణుకుమార్ రాజు వ్యతిరేకించిన వ్యక్తి. ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం మీద ఒకటి విశాఖపట్నం కాదు నేను చెప్పేది, ఎంటైర్ స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు ప్రజలందరూ రావాలి జగన్ అని చెప్పి ఆ విధంగా మాట్లాడేవారు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోవాలి పోవాలి అంటున్నారు అనేది ఫస్ట్ స్టార్టింగ్. మీరు అసెంబ్లీలో కూడా మాట్లాడినట్టున్నారు కదా సార్? అసెంబ్లీలో మాట్లాడలేదు నేను. అసెంబ్లీలో నేను అసెంబ్లీకి పోయేదానికి అవకాశం 2019 ఓడిపోయాను. సో బయట మాట్లాడితే మీలాంటి టీవీ ఛానల్స్ కూడా భయపడిపోయి, ఎందుకంటే రిలే చేస్తే మళ్ళీ మీకు ఎక్కడ ఇబ్బంది వస్తుందో అనేది. కానీ నేను మాత్రం క్రిస్టల్ క్లారిటీ తోటి ఉన్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము 2024లో కనుక ప్రజలు దించకపోతే ఆంధ్ర రాష్ట్రము సర్వనాశనం అయిపోతుంది. ప్రజలు కూడా అప్పుడు కూడా వాక్ స్వాతంత్రం పోయింది, ఇంకా ఫ్యూచర్లో కూడా వాక్ స్వాతంత్రం అనేది ఉండాలి. అడుక్కు తినే పరిస్థితి వస్తుంది, దోపిడీలు జరిగే పరిస్థితి వస్తుంది, ఉద్యోగము లేనటువంటి పరిస్థితుల్లో ఏదో విధంగా గడవాలి. కాబట్టి దొంగతనాలు, రౌడీయిజము, గోండాయిజము, అరాచకము పెట్టరేగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 2024లో అధికారంలోకి వస్తే అని చెప్పి పూర్తిగా 100% విశ్వసించిన వ్యక్తి నేను. అందుకే మా భారతీయ జనతా పార్టీలో కూడా 3 పార్టీలు కలవాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో మొట్టమొదటి వ్యక్తి నేనేనని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అప్పటి నుంచి నేను ప్రయత్నం చేస్తే 4.5 years నుంచి ప్రయత్నం చేసిన తర్వాత ఫైనల్గా మా పార్టీ కూడా వారు అర్థం చేసుకున్నారు. అందుకే 3 పార్టీలు కలయిక జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కలయిక మూలానే ఈరోజు ఇంత అద్భుతమైన మెజారిటీ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. అదొక్కటే కాకుండా ప్రజలకి కూడా తెలుసు ఇది దారుణమైన పరిపాలన విధానము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అందుకు ఇది ఎలక్షన్ అంతా కూడా జగన్ వర్సెస్ యాంటీ జగన్, సింపుల్. 2 యాంగిల్లో యాంటీ జగన్లో బీజేపీ, జనసేన, టీడీపీ ఉంది. కాబట్టి మాకు అత్యద్భుతమైన మెజారిటీ ఇవ్వటం జరిగింది. అట్లాగే ఎంత ఆశ్చర్యం అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా పాపము వాళ్ళెంతో టైము, డబ్బు ఖర్చు పెట్టి 4 ఫ్యామిలీలో ఉంటే 4 బెంగళూరు నుంచి ఫ్లైట్లో వచ్చి మళ్ళీ ఇక్కడ వాళ్ళంతటి వాళ్ళు అకామిడేషన్ తీసుకుని హోటల్లో ఉండి ఉదయమే ఓటు వేసి మళ్ళీ వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ విధంగా ఇతర రాష్ట్రాల్లో ఉండి వాళ్ళకి ఇక్కడ ఇదివరకు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండి జాబ్ నిమిత్తం ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి పనిచేస్తున్న వారికి ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియచేయవలసిన అవసరం ఉంది. కానీ కొన్ని చోట్ల బ్రహ్మాండమైన పర్సంటేజ్ వచ్చింది, 82%, 85%. ఓటు ఎవరికైనా వేనేవ్వండి, అది వేరే విషయం. అసలు ఓటింగ్కి కూడా రాకుండా ఉన్న పెద్దలు కూడా ఉన్నారు. మరి అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. పెద్దలు అంటే మరి వయసు రీత్యా ఉందో లేకపోతే దేని రీత్యానో రాలేదో, ఇక్కడ మా నార్త్ నియోజకవర్గంలో సుమారు 1,00,000 మంది ఓటింగ్కి రాలేదు. 1,00,000 మంది ఓటింగ్కి రాలేదు అంటే దానికి మేము ఇంకా అనలైజ్ చేయవలసిన అవసరం, కారణాలు ఏమున్నాయని తెలుసుకోవాల్సిన సెపరేట్ ఇష్యూ. ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడటం గురించి మనము ఆ రోజు తప్పనిసరిగా ఓటింగ్కి వెళ్ళాలి. అదేవిధంగా నార్త్ నియోజకవర్గంలో కూడా పాపం ఎంతో కష్టపడి 3 గంటలు 4 గంటలు అక్కడ క్యూ లైన్లో నుంచుని ఓటు వారు వినియోగించుకున్నందుకు ముందుగా నార్త్ నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులకి, అభిమానులకి, వారందరికీ కూడా ముందుగా నేను నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, యాక్చువల్గా మీ విజయం మీద మీకు ప్రగాఢమైన విశ్వాసం ఉందని ఇందాక చెప్పారండి. కానీ అంటే చాలామంది అంటే పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా తన విజయం మీద ఎంతో కొంత విశ్వాసంతోనే ఉంటారు, కాదంటలేదు. కానీ ఇలాంటి స్వీప్ అనేది వస్తుంది అని మీరు ఏమైనా ఊహించారా సార్ ముందు? అంటే నాకైతే 40,000 to 50,000 ఓట్స్ మెజారిటీ వస్తుంది అనేది నేను ఊహించాను. నేను ఇన్ రైటింగ్ కూడా నేను మా వాళ్ళకి చూపించాను ఏ విధంగా వస్తుందని నా వరకు. బట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఈ వన్స్ 164 ఇది వస్తాయనేది నేను ఊహించలేదు. సో వీ ఎక్స్పెక్టెడ్ ఒక మంచి స్వింగ్ వస్తే ఒక 150 ఆ విధంగా వస్తాయి, ఒక 25 ఎన్నో వీళ్ళకి రావచ్చు అని అనుకున్నాం. బట్ ఇదివరకు పొలిటికల్గా మాట్లాడినప్పుడు రకరకాలు మాట్లాడేవాళ్ళు. 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి, ముందు ఒకటి పోతుందా ఆఖరి ఒకటి పోతుందా అనేది మనం వేచి చూడాలని చెప్పాము. మధ్యలో 5 పోయింది, ఆఖరికి మిగిలినవి 11 మిగిలినవి. అంటే
ఇది ఇప్పుడు హిమాలయ పర్వతాన్ని ఎలా ఎక్కుతామో, ఎంతో కష్టపడి ఎక్కుతామో, పైనుంచి దూకటం అంత సింపుల్. అదే చూపించారు జగన్మోహన్ రెడ్డి. అంత డ్రాస్టిక్ స్లైడ్ అవటం అనేది ఇది అత్యంత విశేషం. ఇది సార్ దానికి కారణాలు ఏంటంటే సార్? దానికి కారణాలే కేవలం జగన్మోహన్ రెడ్డి గారే, అది ఇంక మిగిలిన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కాదు. అన్యాయంగా వాళ్ళు బలైపోయారు. వాళ్ళు క్యాండిడేట్స్ వాళ్ళు కూడా ఇంత దారుణమైన వ్యతిరేకత ఉంది అనేది వాళ్ళు కూడా ఊహించలేదు. ఇది 100% జగన్మోహన్ రెడ్డి గారు నైతిక బాధ్యత వారు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా పార్టీ క్లోజ్. ఆ పార్టీ ఇంకా వైఎస్ఆర్సిపి పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యూచర్లో ఉండదు సార్. అంటే యాక్చువల్గా రాజకీయ పార్టీలు ఎప్పుడు అంటే అంతర్ధానం అవడం అంత ఈజీగా ఉండదు కదండి. ఎందుకంటే కాదు సార్, నేను అనేది అంటే ఐ టాక్ విత్ సమ్ సెన్స్ అండ్ సమ్ లాజిక్. పక్కగా సో వైసీపీ ఉండదంటారు. వైసీపీ ఎగ్జిస్టెన్స్ టెంపరీగా ఉంటుంది, తర్వాత 3 సంవత్సరాల్లో కనుమరుగైపోతుంది. ఈ 3 సంవత్సరాలు ఏదో ఒక మేకపోతే గంభీరం ఉండాలి కాబట్టి ఇది చూస్తారు. తర్వాత ఇంకొక 2 ఇయర్స్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్స్ వచ్చే వరకు పూర్తి ప్రయత్నం చేస్తారు వాళ్ళు, అంటే దాన్ని నుంచోబెట్టడానికి. కార్పొరేషన్ ఎలక్షన్స్ తర్వాత వైఎస్ఆర్సీపీ విల్ బి వాష్డ్ అవుట్. సరే, యాక్చువల్గా ఈ మధ్య వినిపిస్తున్న మాట ఏంటంటే అండి, గట్టిగా వైసీపీ నాయకులు చాలామంది బీజేపీ తలుపులు తడుతూ ఉన్నారు. సో బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు. కానీ దానికి తెలుగుదేశం అనేది, అంటే వాళ్ళ మిత్రపక్షమైన తెలుగుదేశం అనేది అడ్డంకి పెట్టడం వలన, అంటే అందులోంచి వైసీపీ నుంచి వచ్చే నాయకులు ఎవరిని ఇందులో జాయిన్ చేసుకోవద్దని చెప్పడం వలన వీళ్ళు గేట్లు తాత్కాలికంగా మూసేశారు అని కొన్ని మాటలు అయితే వినిపిస్తున్నాయండి. అంటే ఇలాంటి ఫీలర్స్ ఏమైనా మీకు కలిగడం వలన, అంటే మీకు వినడం వలన మీకు రేపొద్దున వైసీపీ పార్టీ అనేది ఓ 3-4 సంవత్సరాలు అంతర్ధానం అయిపోబోతుందని చెప్తున్నారా? అలా చెప్తానా? లేదండి, దానికి వాళ్ళు ఏదో అడిగారు, వీళ్ళు ఏదో వచ్చారు. ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్ళటం అనేది సహజమైన ప్రక్రియ. సో దాని వలన నేను ఇలా మాట్లాడటం లేదు. మీరు చూడండి, మీరు డెఫినెట్గా చూడండి. నేను 2018లో చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫార్మ్ చేయలేరు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారే గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారని 2018లో తిరుపతిలో చెప్పారు. కూటమిలో ఉంటూ చెప్పారు. కూటమిలోనే మేము బయటకు వచ్చేసాము, వచ్చేసాము. బట్ మనకు తెలుస్తుంది, మనం పబ్లిక్లో నిరంతరము పబ్లిక్లో ఉన్నప్పుడు పబ్లిక్ ఒపీనియన్, పబ్లిక్ ఫీలింగ్స్ ఏ విధంగా ప్రభుత్వ విధానాల పైన ఉంటుంది అనేది మనకి అర్థమవుతుంది. సో అర్థం చేసుకోగలిగే కెపాసిటీ నాకు ఉంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అప్పుడు చెప్పాము, డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి. నేను 100% చెప్పాను, ఈసారి జగన్మోహన్ రెడ్డి రాడు గ్యారంటీగా. అరే, ప్రజావేదిక కోల్చడం దగ్గర నుంచి, అన్నా క్యాంటీన్లు మూసేయడం దగ్గర నుంచి, కాంట్రాక్టర్స్కి పేమెంట్లు ఇవ్వకపోవటము, ఇసుక మాఫియా, మైన్స్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా అరాచకము. అసలు మా విశాఖపట్నంలో ఋషికొండని నాశనం చేసి అక్కడేమో అద్భుతమైన ప్యాలెస్ని కట్టించాడు. ఆ ప్యాలెస్ అది ఏదో యూరోపియన్ క్లాజెట్, దాని ఖరీదే 20 లక్షలు చెప్తున్నారు. అసలు 20 లక్షలు క్లాజెట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, చూడలేదు ఎప్పుడు. సో దాన్ని మ్యూజియం కింద పెడితే బెటరు. ప్రజలకి దాన్ని ప్రభుత్వము బిల్డింగ్స్ కింద వాడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే అది ఒక అద్భుతమైన ప్యాలెస్. ఆ ప్యాలెస్ని మైసూర్ మహారాజు కూడా ఉండదు. లేకపోతే ఇంకా దేశంలో అంబానీస్, లేకపోతే ఇంకెవరో పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు కూడా చూసి సిగ్గుతోటి తలదించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అంటే వాళ్ళు ఫీల్ అవ్వచ్చు ఇంటర్నల్గా. వాళ్ళు సిగ్గు అనేది నా మాట తప్పు, బట్ కిమ్ లాంటి వాళ్ళు మాత్రం ఫీల్ అవుతారు. కిమ్ వాళ్ళంతా నియంత్రణతో పరిపాలన. కిమ్ కనుక ఈ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ని చూస్తే తలబద్దలు గడుచుకుంటాడు. ఎప్పుడైనా కిమ్ కనుక వస్తే తప్పనిసరిగా ఆ ప్యాలెస్లోనే పెట్టాలి. సో అది డెఫినెట్గా పబ్లిక్కి చూపించడానికి మనము దానికి డిస్ప్లే చేస్తే బాగుంటుంది. అంటే కాదు సార్, యాక్చువల్ ప్యాలెస్ లాగా, అంటే ఒక మ్యూజియం చేస్తే బాగుంటుంది ప్యాలెస్ అని అన్నారు కదండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి అపజయానికి కారణమైంది ప్యాలెస్ అన్న కాన్సెప్ట్లో చేయాలంటారా? అది అంటే జగన్మోహన్ రెడ్డికి పరిపాలనకి ప్రజలు గనక అవకాశం ఇస్తే ప్రజల డబ్బు ఎంత కుమ్మొచ్చో, ఎంత నాశనం చేయొచ్చో, ఏ విధంగా ఖర్చు పెట్టవచ్చో, ఏ విధంగా సొంతానికి వాడుకునే దానికి ప్రయత్నం చేయొచ్చో
అనేది ఎటువంటి విధానము అవలంబించడాన్ని తెలియచేయడానికి దాన్ని మ్యూజియం కింద పెట్టి ఎంట్రన్స్ ఏదో ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి, అది మరీ ఫ్రీగా కాదు, 20 రూపీస్ ఎంతో పెట్టి కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో పెట్టి ప్రజలందరూ చూడాలి. లేకపోతే 10,000 రూపాయలు ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్ మీరు టైల్స్ ఎక్కడైనా చూసారా? నేనైతే చూడలా. 40 ఇయర్స్ నుంచి నేను ఉన్నాను కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నారు మీరు. అరే క్రికెట్ స్టేడియం కట్టింది నేను, ఓల్డ్ బిల్డింగ్స్ కట్టాము, ఎంతో అద్భుతమైన బిల్డింగ్స్ కూడా కట్టాము. కానీ ఇంత దారుణమైన దోపిడీ విధానం మాత్రం చూడలేదు. డెఫినెట్గా ఐ డిమాండ్ అన్ ఎంక్వైరీ ఆన్ దిస్ ఎంటైర్ ఎపిసోడ్. అసెంబ్లీకి వచ్చిన రేపు ఉంటుంది ఎప్పుడో అసెంబ్లీ, తర్వాత అసెంబ్లీలో నేను డిమాండ్ చేస్తాను. డెఫినెట్గా దానిపైన ఎంక్వైరీ చేయాలి. అక్కడ నేను దాని స్పెషాలిటీ ఏంట్రా బాబు 20 లక్షలు ఎందుకు 20 లక్షలు ఉంటుందనేది అడిగితే వాళ్ళు 20 10 వీళ్ళు రియల్లీ డోంట్ నో. నాకు టెండర్ తాలూకు పేపర్స్ అవి చూడలేదు. అక్కడికి వెళ్తే మన దగ్గరికి వెళ్ళి ఆ క్లాజెట్ దగ్గరికి వెళ్తేనే క్లాజెట్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుందంట. ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అన్ని సిస్టమ్స్ అంతా లేటెస్ట్ టెక్నిక్స్. మరి మనం చూడలేం కదా, కనీసం మన మ్యూజియంలోనే చూస్తే బాగుంటుంది. సో డెఫినెట్గా అది ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి. సార్ ఇప్పుడు ప్రజలందరూ బీచ్కి వస్తారు, బీచ్కి వచ్చినప్పుడు దీన్ని కూడా చూపించండి, ఎంత దోపిడీ జరిగిందో చూపించండి. ఇది మేల్కొని పోతే ప్రజలే కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని దించారు, ప్రజలే దించారు. మరి ఆ ప్రజలకి ఎంత దోపిడీ చేసేటట్టు చూపించకపోతే ఎట్లాగా? సార్ ప్రజలకు కూడా ఋషికొండలో అసలు ఏం జరిగింది, ఆ కట్టడం ఎలా ఉంది తెలుసుకోవాలనే తపన ఎక్కువగా ఉందని భావించచ్చా సార్? ఎందుకు లేదండి, మేము వెళ్తానే మమ్మల్ని బొక్కలో వేద్దామని చూసారు అప్పుడు మా పార్టీ తరఫున. ఇదివరకు మొత్తం ప్రయత్నం చేశాము. ఇప్పుడు ఏం వెళ్ళారండి? ఇప్పుడు వెళ్ళలేదు. మొన్న ఏదో ఆయన లోకల్ ఎమ్మెల్యే వెళ్ళారు, ఆయన కూడా అందరినీ తీసుకుని వెళ్ళి ఉండి బాగుండేది. అయితే ప్రభుత్వం విధానం చేయాలి, లేకపోతే టోటల్గా ఎవరన్నా నేషనల్ మీడియాని కూడా తీసుకుని వెళ్ళాలి. వెళ్తే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది కదా, అమ్మో ఇంత డైనింగ్ టేబుల్ ₹1,00,00,000 అంట. అది అంటే వాళ్ళు ఎంతవరకు ఐ డోంట్ నో వాట్ ఇస్ అవన్నీ మనం చూడాలి. డైనింగ్ టేబుల్ 1 crore అంటే. సార్ మీరు విశాఖపట్నంలో 40 ఏళ్ళ నుంచి ఉన్నారు కదండి, అలాగే రాజకీయాల్లో కూడా సీనియర్ నాయకులు. అంటే వాళ్ళైతే చెప్తుంది ఏంటంటే మేము ఈ ప్యాలెస్ కట్టింది రాష్ట్రపతి గారు లేకపోతే ప్రధానమంత్రి గారు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఒక విడిది కేంద్రంగా కట్టాము అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది నుంచి ఇది టూరిజం పర్పస్లో కట్టాము అని కొంతమంది అప్పట్లో చెప్పారు, రోజా గారు లాంటి నాయకురాళ్ళు. సో అసలు ఏ విధంగా కట్టుంటారో అంటే ఏ విధంగా భావించవచ్చు? ఇది జగన్ గారి అంటే ఆయన నివాసం కోసం కట్టుకున్న భవనంగానే భావించాలా? తినటానికే తిండి లేదు, మేసాలకి సంపెంగను అంటే మాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాట్ నాన్ సెన్స్ దే ఆర్ టాకింగ్ అండి. పనులు చేసిన కాంట్రాక్టర్స్కి, పేదలకు ఇళ్ళు కట్టిన కాంట్రాక్టర్స్కి జీతాలు లేకుండా, డబ్బులు ఇవ్వకుండా, ఎంతోమందికి జీతాలు కూడా లేకుండా, రిటైర్మెంట్ వయసుని పెంచి ఉద్యోగస్తులకి వాళ్ళ పెళ్ళిళ్ళు ఎవరైనా కూతుర్లకో మనవరాళ్ళకో పెళ్ళిళ్ళు చేద్దామనుకుంటే డబ్బులు కూడా పిఎఫ్ నుంచో దేని నుంచో తీసేదానికి, జీపీఎఫ్ నుంచో తీసేదానికి అవకాశం లేనటువంటి విధంగా నానా హింసలు పెట్టిన మనిషి వీడు చెప్తే వచ్చేస్తారండి, ఈయన చెప్తే వచ్చేస్తారా? సీఎం చెప్తే ప్రధానమంత్రిని వచ్చి మీరు ఇక్కడ దిగండి అని అంటేనే. ఇప్పుడు దిగమనండి ఎవడనండి, ఎవడు దిగుతాడు? ఇప్పుడు కిమ్ గారే దిగాలి. నాన్ సెన్స్ ఇదంతా. ఆయన కిమ్ గారే దిగాలి. సో నాన్ సెన్స్ మాట్లాడటం అనేది వెన్నతోటి పెట్టిన విద్య వైఎస్ఆర్సీపీ నాయకులకి కొంతమందికి. సో కంట్రోల్ డ్యామేజ్మెంట్ అంటే కంట్రోల్ డ్యామేజ్ మేనేజ్మెంట్ చేస్తున్నట్టు భావించచ్చా సార్ దీన్ని? అంటే వాళ్ళ వ్యాఖ్యలు ఏదో నోటుకొచ్చిన పేలాలి, ఏదో పేలితే ప్రజలు అమాయకులు. ఓహో అరే 430 కోట్లు అంటే అసలు ఎంత లెక్కమేనండి. ఏదో పేరుకి వాళ్ళకి చాలామందికి 50% 70% ఆఫ్ ద పీపుల్ 400 కోట్లకి 4,000 కోట్లకి డిఫరెన్స్ తెలీదు. 4,000 రూపాయలకి 40,000 రూపాయలకి డిఫరెన్స్ తెలుస్తుంది తప్ప ఇంత పెద్ద పెద్ద అమౌంట్స్లో అది మైండ్కి ఎక్కదు. సో ఎట్లాగా జీవితంలో మనం ఎవడో మీరు కానీ నేను కానీ ఆయన కానీ ఎవడు కూడా 20 లక్షలు పెట్టి క్లాజెట్ కొనే పరిస్థితి ఉండదు. కనీసం చూడండి, విశాఖపట్నంలో ఉంది కదా ఋషికొండ, అక్కడికి వెళ్ళి చూడటానికి అవకాశం ఇవ్వాలి కదా సార్. ఆ విధంగా అవకాశం కల్పించమని ప్రభుత్వాన్ని కోరే అవకాశం. అరే నేనే కనుక డెసిషన్ మేకర్ అయితే కొంతకాలము ఒక 6 నెలల్లో 1 సంవత్సరము మొత్తము నీట్గా కార్పెట్స్ వేసి ఒక పాత్వే పెట్టి సెక్యూరిటీ పెట్టి వెళ్ళిన వాళ్ళందరికీ ఈ క్లాజెట్ ఖరీదంత, ఈ వాష్ బేసిన్ ఖరీదంత అంతా డిస్ప్లే చేస్తాము. అక్కడ ఈ క్లాజెట్ ఖరీదు 20 లక్షలు,
ఈ వాష్ బేసిన్ ఖరీదు 12 లక్షలు. ఈ బెడ్ ఏముంటాయి పడుకునేదానికి, ఆ బెడ్ ఖరీదు ₹1,00,00,000. ఈ డైనింగ్ టేబుల్ ఖరీదు ₹1,00,00,000. ఎంత ఉంటే అంత. ఈ టైల్స్ అది ఖరీదు ₹5,000, ₹10,000, ₹20,000 భగవంతుడికి తెలుసు, మనకు తెలియదు. స్క్వేర్ ఫీటే కదా. చిన్న బొమ్మ గీసి అడుగు బై అడుగు వేసి దానికంతా మార్క్ చేసి ఇక్కడ దీని ఖరీదు ₹20,000. దాని మీద నుంచుంటే ₹20,000 మీద నుంచున్నాను ఒక ఫీలింగ్, సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ఆ విధంగా చేయాలా? అలాగే సార్, అంటే డెసిషన్ మేకర్ మీరైతే అలా చేస్తానని అంటున్నారు కదా. 100% చేస్తాను. కాదు సార్, నేను అనేది ఏంటంటే ఇప్పుడు కూటమిలో మీరు కూడా బలమైన భాగస్వామ్యం, మీరు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులు, మీరు వ్యక్తిగతంగా చంద్రబాబు గారు కావచ్చు వాళ్ళతో కూడా మంచి సంబంధాలు ఉన్న వ్యక్తులు కాబట్టి ఈ విధంగా చెయ్యమని వాళ్ళకి ఏమైనా ప్రపోజల్ పెట్టే అవకాశం ఉందా? చేస్తాను. దాంట్లో ఏం మాట్లాడటం ఎందుకు చేయకూడదు? మనం సజెషన్ ఇస్తాము, ఇలా చేయాలి, మన డెసిషన్ కాదు కదా. అరే ఎంతో కాలం నుంచి ఎంతో మంది సీక్రెట్ తొక్కలోడి సీక్రెట్ అలాగే ఉంచారు, ప్రజలకి తెలియకుండా పోలీస్ పహరా. దానికి ఎవడన్నా గవర్నమెంట్ బిల్డింగ్ కట్టుకున్నోడికి పోలీస్ పహరా ఉండాలండి. అప్పట్లో సిపిఐ నారాయణ గారు ఒకటే, సిపిఎం నారాయణ గారు, ఆయన ఒకరే, అదే ఆయన ఒక్కరే వెళ్ళగలిగారు కదా. ఏ ఒక్కరే వెళ్ళటం అంటే ఏమన్నా పెద్ద కిరీటమా? కోర్టుకు వెళ్ళి మనం వెళ్ళొచ్చు, అంత దూరం ఉందా మనకి? అవసరం ఉందా? సరే ఇప్పుడు ఏదో చేశారు, అది ఏంది, ఎంత దారుణం అండి. అంతంత డబ్బు పెట్టి ఎవడి సొమ్ము? ఇది బాబు సొమ్ము అండి, ఇది సొంత సొమ్ము. ₹1 తీరు మళ్ళీని ప్రజల సొమ్ము, ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు, ప్రజలకు ఇవ్వాల్సినవి ఆఖరికి డీడీలు కట్టారు ఏదో ఇళ్ళు గురించి అని చెప్పి ₹1,00,000, 50,000 పాపము పేద ప్రజలు అప్పులు చేసి కడితే 5 సంవత్సరాలకి కూడా వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు, డీడీ వెనక్కి ఇవ్వలేదు. కానీ వీడికి మాత్రము వైఎస్ఆర్సీపీకి వీళ్ళకి మాత్రము అక్కడ పెద్ద పెద్ద ప్యాలెస్లు వాళ్ళు ఉండటానికి, అంటే వాళ్ళు గ్యారంటీగా 30 సంవత్సరాలు వాళ్ళే ఉంటాము అనే ఉద్దేశంతో కట్టిస్తారు. అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందండి వాళ్ళకి? బుర్ర పనిచేయక మదము తలపైకి ఎక్కితే అహంకారము బాగా పెరిగిపోయింది అనుకోండి. ఇంకెవడు చెప్పినా వినరు, చెప్పే అవకాశం ఎవరు. అలాగే వాళ్ళకి 30 మంది ఎంతమందో అడ్వైజర్స్ ఉన్నారు. ఆ అడ్వైజర్స్కి డబ్బులు ఇచ్చేది ఎంతో తెలుసా? ₹1,00,00,000. అలా వాళ్ళ చేత కక్కించాలి ఈ డబ్బంతాని. అడ్వైజర్స్ ఏమి అడ్వైజర్లు ఇచ్చారు? సర్వనాశనం చేశారు. అదంతా ప్రజాధనమే కదా. అంతే కదా, ప్రజాధనము. ఈ అడ్వైజర్స్కి ఎందుకు డబ్బు ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డికి అడ్వైజర్లు ఇవ్వకుండా ఇచ్చాడు డబ్బు. అంటే ఆయనకి అడ్వైజర్లు ఇచ్చే స్థాయిలో ఎవరు ఉండేవారు కదా సార్? ఎవడుంటాడండి? ఎవడు చెప్పానండి, నేను అడ్వైజ్ ఇచ్చానని చెప్పానండి. వాడికి సన్మానం చేస్తాను, పౌర సన్మానం చేస్తాము. జగన్మోహన్ రెడ్డికి అడ్వైజ్ నేను ఇచ్చానని చెప్పానండి ఎవడన్నా? 30 మంది ఉన్నారు, సిగ్గులేదా అడ్వైజర్స్కి? సిగ్గులేదా మీకు 30 మందికి? ఊరికి ప్రజల డబ్బు తినడానికి తప్ప మీరు కక్కిస్తాను. సార్ అలాగే ఎండాడ్లో ఇప్పుడు వైసీపీ కార్యాలయం మీద యాక్చువల్ వైలేషన్స్ అంటే ఇవి చాలా చోట్ల వినిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 26 జిల్లాల్లో ఉన్న అన్నింటిలో వినిపిస్తున్నాయి. సో వైలేషన్స్ అంటే దాని మీద ఎలాంటి చర్య తీసుకునే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారండి? ఇప్పుడు వాళ్ళు ఇదొక నియంతృత్వ పరిపాలన, కిమ్ము కూడా సిగ్గుపడే విధంగా అంత నియంతృత్వంగా ఇక్కడ పాలన సాగింది. కాబట్టి అసలు మేము పర్మిషన్ ఇంకొకటిని అప్లై చేయడం ఏంటి, మున్సిపాలిటీ ఏంటి అనే భావనతోటి వీళ్ళు పర్మిషన్లు ఊరికే ఏదో ఫార్మాలిటీకి ఒక లెటర్ పెట్టేసి కట్టుబడుతున్నారు. అసలు మేము అడగటం ఏంటనేది జరిగి ఉంటుందండి. అధికారులు మా దగ్గర పనిచేసే వాళ్ళు మీరంతా మీ దగ్గర నేను పర్మిషన్ తీసుకోవడం ఏంటి అనే ఫీలింగ్, అంటే ఒక రాచరికం లాగా. అంతే కదా. ఇప్పుడు మీరు వాచ్మెన్ మీరు పెట్టారు, మీ వాచ్మెన్ పర్మిషన్ తీసుకుని బాబు నేను బయటికి వెళ్తున్నాను నువ్వు పర్మిట్ చేస్తావా అనేది ఉంటుందా? ఉండదు కదా. సో ఆ విధంగా వీళ్ళంతా ఈ అధికారుల్ని కూడా పాపము అత్యంత దారుణంగా వాడుకున్నారు. అసలు ఎవరు మొత్తము ఒక స్లేవరీ కింద తయారైంది, ఒక స్లేవరీ అయిపోయింది. సో బిల్డింగ్లు కట్టిస్తారు. ప్రభుత్వం మారుతుందని పొరపాటుని 1% కూడా ఊహించలేదు వాళ్ళు. ఊహించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బిల్డింగ్లన్నీ కూడా ఎక్కడ చూసినా ప్యాలెస్లు, సేమ్ మోడల్స్. అంటే ఇది వాళ్ళ సొంత డబ్బు అనుకోండి, అది వేరే విషయము. బట్ మరి రూల్స్కి వ్యతిరేకం కదా.
మరి రూల్స్కి వ్యతిరేకం కాబట్టే ప్రజావేదికని జగన్మోహన్ రెడ్డి గారు కూల్చేశారు. మరి ఇప్పుడు ఎందుకు కూల్చకూడదు? ఊరికి అడుగుతున్నా, ఎందుకు కూల్చకూడదు? అరే కూలిస్తే అంత డబ్బు వేస్ట్ కదా అని కొంతమంది మైండ్లో ఉంటుంది. ఆ డబ్బు అంతా వేస్ట్ కదా అని. డబ్బు అంతా ఎవడిది? దొబ్బిన డబ్బు, లంచాలు తిన్న డబ్బు. ఏ విధంగా లంచాలు ఎక్కడెక్కడ దోచుకున్నారో చెప్పంటే అప్పుడు చూద్దాం. ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను నేను కూడా. కాదు సార్, ఏ విధంగా దోచుకునే? అరే లిక్కర్లో దోచుకున్నాడు. నెలకి సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు లిక్కర్లో. ఎంక్వైరీకి అధికారం ఇవ్వనండి, నాకు చెప్తాను ఎలా దోచుకున్నాడు. మైన్స్లో దోచుకున్నాడు, కాంట్రాక్టర్స్ దగ్గర దోచుకున్నాడు, అన్ని విధాలుగా దోపిడీ. శాండ్లో దోచుకున్నాడు. అరే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో ఇది శాండ్ పాలసీ, ఇది ఫ్రీ శాండ్, ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్కి ఎక్స్కవేషన్కి డబ్బులు కట్టాలి. 4,000కో 1,000 రూపాయలకు దొరికేది. ఇప్పుడు ఏం చేశాడు, మొత్తం రాష్ట్రాన్ని అంతటికి కూడా ఒక్కళ్ళకే ఇచ్చేసాడు శాండ్. వాడు 40,000 అంటే 40,000. పోనీ చెక్ అంటే చెక్ కాదు, పేటిఎం అంటే దాని ద్వారా చేసేదానికి లేదు, అంతా క్యాష్. ఏంటిది దోపిడీ కాపాడితే? అరే బ్రహ్మాండంగా దోచుకున్నాడు. అసలు దోపిడీకి కింగ్. అసలు దోపిడీ పేరంటేనే జగన్మోహన్ రెడ్డి అని రావాలి డిక్షనరీలో. దోపిడీకి అంటే ఎవరంటే ఈక్వలెంట్ జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తేనే దోపిడీ అని రావాలి. అవినీతి, అరాచకం. సార్ ఇప్పుడు యాక్చువల్గా మొన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఫార్మర్ చీఫ్ సెక్రటరీ జగన్ గారితో కూడా పనిచేసి ఉన్నారు ఆ మొదట్లోనే, ఈయన జగన్ గారు సీఎం అయిన ప్రారంభంలోని. సో ఆయన బయటకు వచ్చి ఒక మాట అన్నారు. దాని మీద వైసీపీ వాళ్ళు కూడా కౌంటర్స్ ఇచ్చారు. ఇది ఎవరు మాట్లాడిస్తున్నారో ఆయన చేత మాకు తెలుసు అన్నట్టు. ఆయన అన్న మాటలు ఏంటంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించి దాన్ని ప్రైవేటైజ్ చేయమని, లేకపోతే దాన్ని తాత్కాలికంగా నిర్మూలించమని, అంటే ఆ విధంగా అడుగులు వేయమని జగన్ గారు నాకు చెప్పారు. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఈ వర్డ్స్ కాదు కానీ ఇదే కాన్సెప్ట్ దాన్ని ఆ విధంగా వేరే విధంగా ఉపయోగించుకుందాం అనుకున్నారు అన్నట్టు కొన్ని చాలా తీవ్రమైన విమర్శలు చేశారండి ఆయన. దాని మీద అంటే మీ కామెంట్ ఏంటి సార్? అది నిజంగా ఆయన చేసి అంటే జగన్ గారు అలా చెప్పి ఉంటారని మీరు జగన్ చెప్పకపోతే ఎవరు చెప్తారండి? భలే చెప్తున్నారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వేరే లేనిది ఉన్నట్టు చెప్పవలసిన అవసరం ఆయనకేమొచ్చింది? ఆయన ఒక నిబద్ధత కలిగిన సిన్సియర్ ఆఫీసరు. సో జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా చెప్తారు, దాంట్లో డౌట్ ఏముంది? ఒకవేళ స్టీల్ ప్లాంట్ని ఆ విధంగా చేసి ఉంటే ఆ ల్యాండ్ అంతా ఏం చేసేవారు సార్? దొబ్బుతాడు, సగం రియల్ ఎస్టేట్ దొబ్బుతాడు, సగం ఏమో ఏదో ఇదని చెప్పి క్యాపిటల్ అని పెట్టి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని కొంత ఏమో ఆ స్వామీజీలకి కొంత ఇస్తాడు. ఇచ్చాడు కదా మొన్న. అట్లాగే కొంత ఏదో ఎవళ్ళెవళ్ళకు రాస్తాడు. లేకపోతే అక్కడేదో సోలార్కి అని చెప్పి 1,000 ఎకరం 2,000 ఎకరం కొంత ఇస్తాడు. కానీ దాంట్లో పెట్టి ఒక 500 గజంలో సోలార్ పెట్టి మిగిలిందని వాళ్ళు వాడుకోవచ్చు. రకరకాలు దాంట్లో అది సొంత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయినా కొన్ని రూల్స్ ఉంటాయి, కంపెనీ రూల్స్ ఉంటాయి. లేకపోతే మనం ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్లు ఇవ్వాలి, రకరకాల ఇన్కమ్ ట్యాక్స్లకి అన్నీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో ఏం అక్కర్లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని సొంత బిజినెస్ అని వాడు పెద్దవాడు అయిపోతుంది. అది సొంత ఇష్టం వచ్చినట్టు దోచుకుని తినేశారు. పోనీ ఇది దోచుకుని తినేసిన దాంట్లో మంత్రులు వీళ్ళు ఎవరన్నా దోచుకున్నారంటే వీళ్ళకేమీ లేదు, పాపం ఏం లేదు. ఏదో వీళ్ళకేం లేదే సార్, చిలక కొట్టుడు చిన్నది ఉండొచ్చు తప్ప మిగిలినంత జగన్మోహన్ రెడ్డి. అడగండి వాళ్ళ మంత్రుల్ని, మీకు ఏమైనా వచ్చిందామని అడగండి. మంత్రులు ఉన్నారు కదా బోల్డ్ మంది, చెప్పలేరండి వస్తే. వాళ్ళకేముంది, ఏదో కబ్జాలు అవి చేసుకున్నారు కానీ ఏం లేదు, మిగిలినంతా డైరెక్ట్ జగనే. సార్ స్వరూపానంద స్వామీజీ గారు అంటే యాక్చువల్గా రాజగురువుగా పిలువబడేవారు ఒకప్పుడు, జగన్ గారి రాజగురువుగా. సో ఆయన ఆశ్రమానికి ఎప్పుడైనా మీరు వెళ్ళారా సార్? నేను ఎప్పుడు పోలా. సో ఆయన ఎప్పుడు వెళ్ళలేదు వారు ఆశ్రమానికి. ఓకే. మొన్న కూటమి వచ్చిన వెంటనే అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గారిని అంటే ఆయన రావడాన్ని స్వాగతిస్తున్నాం, వీళ్ళు బాగా పనిచేయాలి అన్నట్టు కొన్ని మాటలు చెప్పారు, ప్రెస్ మీట్లో చెప్పారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకంటే ఆయన జగన్ గారికి చాలా సన్నిహితులుగా అప్పుడు చాలామంది చెప్పేవారు, ఏదైనా పని అవ్వాలంటే ఆయన ద్వారా అవుతుందని కూడా చాలా మాటలు అయితే వినిపించేవి. అదైతే నాకు తెలియదండి, అందులో నిజాలు నాకు తెలియదు కానీ వినిపించేవి. అలాంటి వ్యక్తి సడన్గా చంద్రబాబు గారిని లేకపోతే కూటమిని, బీజేపీని, టీడీపీని, జనసేనని స్వాగతించడం అనేది ఏ విధంగా చూడాలంటారు? మొన్న ఒక పార్టీలో నెగ్గిన ఎమ్మెల్యేలు ఇంకో పార్టీలో గెలిపినప్పుడు ప్రజలు కిక్కురు మనకుండా ఉంటున్నారే. ఈ స్వామీజీ అంతకుముందు అధికారంలో ఉన్నాయని చెప్పారు, ఇప్పుడేమో ఈ అధికారం మారింది, ఈయన మారితే తప్పేముందండి? అది న్యాచురల్ కదా.
కాదు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా అందరూ నువ్వే నెగ్గాలని చెప్పి ఆశీర్వదిస్తారు. ఇంకొకరు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా నువ్వే నెగ్గాలని చెప్పి మీరే నెగ్గాలని ఆశీర్వదిస్తారు. అంతే. ఇదేముంది దీంట్లో పెద్ద, ఎవరు అవకాశాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు. అసలు ఈ రాష్ట్రమే అవకాశ రాష్ట్రం కింద మారిపోయింది. ప్రజల చేత ఎన్నుకోబడి వాళ్ళే మారిపోయినప్పుడు మరి దీని నైతికత అనేది ఏముంది? అంటే నేను ఎందుకు అడుగుతున్నాను మళ్ళా మార్చేసి నెత్తిమీద నీళ్ళు పోసుకుంటే పోయినట్టే, పాపం గీపం అంతా పాదంతా పోయినట్టు. లేకపోతే ఆయనకి ఇచ్చిన ఇప్పుడు ఈ ల్యాండ్స్ ఉన్నాయి కదా, ఆ ల్యాండ్స్ని కాపాడుకోవాలి. ఆ ల్యాండ్స్ని కాపాడుకోవాలనుకుంటే కొంచెం మాట మార్చాలి. మాట మార్చడం ఈజీ, కాపాడుకోవటం కష్టము. మాట మార్చకపోతే ప్రాబ్లము. ఇప్పుడు చాలామంది స్వామీజీలు ఆయనకు వ్యతిరేకంగా ఆ ల్యాండ్స్ ముందు ఆయన ఆశ్రమం ముందు కూడా ధర్నా చేయబోతున్నారు. అట్లాగే తిరుమలలో ఆయన కేటాయించిన ఏదో భవంతులు ఏదో కట్టుకున్నారు ఆయన స్వరూపానంద వారు. సో దాని మీద కూడా ఒక ఇది గుర్తులేదా? కట్టినప్పుడు గుర్తులేదా? కడుతున్నప్పుడు చూడలేదా? ప్రభుత్వం మారినప్పుడే ధైర్యం వస్తుందా? ఏంటండి ఇది? అరే, ప్రభుత్వం మారినప్పుడే ధైర్యం వచ్చేవాళ్ళు పిరికి వాళ్ళతోటి సమానం. ఓకే. కట్టినప్పుడు మా దృష్టికి ఏదొచ్చినా మాట్లాడేవాళ్ళం మేము. ఏదొచ్చినా సరే మా దృష్టికి వస్తే, లేకపోతే లేదు. మనమేమో అందుకే మమ్మల్ని కూడా బాధిస్తారు. మాకు రావాల్సిన డబ్బులన్నీ ఆపడదొబ్బడి. అప్పట్లో కూడా కొంతమంది స్వామీజీలు మాట్లాడినట్టున్నారు కదా సార్ గట్టిగా. మాట్లాడచ్చు. వారినేమి స్వామీజీలు నేనేం మాట్లాడుండొచ్చు, నాకు తెలియదు. నేను అడగడానికి కారణం ఏంటంటే అరే నాకు తెలియదండి, నేను టీవీలు చూడను. ఓకే సార్, టీటీడీ ప్రక్షాళన ఎలా జరిగే అవకాశం ఉందంటారు? ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ టైంలోనే చాలా ధర్మారెడ్డి గారు అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేస్ వారి పైన తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. తీవ్రమైన ఆరోపణలు. సో డెఫినెట్గా అక్కడ ప్రభుత్వ అండతోటి ఆ టీటీడీలో చాలా అవకతవకలు జరిగినాయి. ఇష్టానుసారము చేశారు. అదంతా ప్రక్షాళన చేయవలసిన నెసెసిటీ అయితే ఉంది. ప్రభుత్వము మరి పాలక మండలిని మార్చాలి. ఇప్పుడు దాన్ని వారు చేస్తారా, లేకపోతే ఒక ఎంక్వైరీ పెడతారా, ఏం పెడతారా అనేది వేచి చూడాలి. సార్, స్పీకర్గా అయ్యనపాత్రుడు గారు ఎలక్ట్ అవ్వడం అంటే యాక్చువల్గా అప్పటి వరకు ఇంకో మాట కూడా వినిపించింది. RRR గారిని కూడా స్పీకర్గా చేయబోతున్నారు ఒక రాజకీయ వ్యూహంతోనే. అంటే RRR గారు స్పీకర్ పదవిలో ఉంటే జగన్ గారు ఎక్కువ రారు, అంటే అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉండదు అన్న ఒక కారణం కూడా అంటే కొన్ని వ్యాఖ్యలు వాదనలు అయితే వినిపించాయండి. ఆ విధంగా చేయబోతున్నారన్నారు. ఆయన కాకుండా ఇప్పుడు అయ్యన్న గారిని చేశారు. అయ్యన్న గారు కూడా అంతకుముందు ఫైర్ బ్రాండ్ లాగా జగన్ గారు మీద విరుచుకుపడేవారు. సో అయ్యన్న గారి స్పీకర్ నియామకాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంక రారు. ఇంకా ఆయన ఇప్పుడు కూడా రారు సార్. ప్రమాణ స్వీకారం అయిపోయింది కాబట్టి ఇంకా వస్తారని నేను అనుకోవట్లా. ఆయన వచ్చినా ఏం చేస్తారు, ఆయన రాడు. సో ఇంకా స్పీకర్గా ఎవరు పెట్టినా స్పీకర్ ఒక ఉన్నతమైన స్థానము. డెఫినెట్గా సీనియర్స్కి ఇస్తారు. సీనియర్గా ఉన్న అయ్యన్న గారికి వారికి ఇవ్వటం జరిగింది అని నేను భావిస్తున్నాను. సో అట్లాగే పెద్దలు చాలా మంచి అనుభవం కలిగిన వ్యక్తి. అంటే ఆయన గొప్పతనం ఏంటంటే ఎప్పుడు నాకు కూడా బాగానే పరిచయం ఉంది వారితోటి. సుమారు 10-12 సంవత్సరాల నుంచి. పదవి ఉన్నా పదవి లేకపోయినా ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, ఎంత రాష్ట్ర ప్రభుత్వము చాలా ఇబ్బందులకి గురి చేసినా, మెంటల్గా టార్చర్ పెట్టినా ఆయన ఎప్పుడూ తొణకుడు బెనకుడు అనే మాటకి ఆయన నిదర్శనం అండి. ఎప్పుడూ కూడా స్టేబుల్గా ధైర్యంగా నిలబడిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు గారు. నర్సీపట్నంలో ఉంటారు కాబట్టి ఇదివరకు నర్సీపట్నం ఏరియా మన అల్లూరి సీతారామరాజు తిరిగిన ప్లేసు, మరి అదేమన్నా కొంత ఈయనకు వచ్చి ఉండొచ్చు. అందుకే మంచి ధైర్యంగా కూడా అన్నీ ఫేస్ చేశారు. నో డౌట్ అబౌట్ ఇట్. ఏదైనా సరే ఆయన తెగించడానికి సిద్ధంగా ఉండే అతి తక్కువ మంది వ్యక్తుల్లో ఆయన ఒకరు. మరి ఇంత ఫైర్ బ్రాండ్ మాట్లాడే మాట ప్రతిదీ కూడా సూటిగా మంచి పదునుగా ఉండే మాటలు. కానీ అంత వ్యక్తిని ఇప్పుడు మాట్లాడకుండా కొంత రెస్ట్రిక్షన్ అయితే అయిపోతుంది. స్పీకర్గా మనం ఎక్కువగా మాట్లాడటానికి ఉండదు. రాజకీయ అంశాలు కూడా ఎక్కువ స్పృశించే అవకాశం ఉండదు కదా. మనం చెప్పే మాటలే వారు వినాలి. మనం చెప్తాము. ఇప్పటి వరకు వారు చెప్పేదంతా ఇప్పుడు రివర్స్ అయింది కొంచెము. బట్ ఎనీవే గౌరవం దాంట్లో ఏముంది.
సార్ RRR గారికి రాకపోవడం మీద అంత కొంత బాధ ఏమైనా అనిపించిందా సార్? ఎందుకంటే RRR గారు మీకు బాగా స్నేహితులు, ఇద్దరు కలిసి చదువుకున్నారని విన్నాను. ఏవిఎన్ కాలేజీలో ఎక్కడో చదివినట్టున్నారు కదా సార్ ఇద్దరును? మీరు ఆయన బీఫార్మసీ ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను. ఓకే. డెఫినెట్గా ఆయన ఎంపీగా వెళ్తారని అనుకున్నాను నేను. మరి ఎంపీగా ఉండవలసిన వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి అది ఎమ్మెల్యేగానే ఉండిపోతారా లేకపోతే ఇంకేదైనా మంత్రి వస్తుందేమో అని అందరితో పాటు నేను కూడా అనుకున్నాను. లేకపోతే ఇంకేదన్నా పోస్ట్ వస్తుందా అనేది. బట్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఏ పోస్టు వారికి అంటే ఎమ్మెల్యేగానే ఉన్నారు ప్రస్తుతము. మరి వేచి చూడాలి వాళ్ళ పార్టీ డెసిషన్స్ ఎట్లా ఉంటాయి అనేది మనకు తెలియదు. నేను సన్నిహితంగా అడుగుతున్నానండి. ఒక స్నేహితులుగా పర్సనల్గా స్పీకర్ అయ్యే అవకాశం ఉందని అనుకున్నారు కదా, కొంత ఏమైనా బాధ? ఇప్పుడు మీకు వాళ్ళకి వైసీపీకి ఒక 50 సీట్లు 60 సీట్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏదన్నా కన్సిడరేషన్లోకి తీసుకుంటారేమో మనకు తెలియదు. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ లేదు కదా. స్పీకర్ అనేది ఎలక్షన్ అనేది ఆఫ్టర్ రిజల్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత, ముందు ఊహాగానాలు వేరు, తర్వాత జరగబోయేది వేరు. రాజకీయంలో ముందు ఊహించినటువంటిది ఏది జరగదు. నేను ఊహించాను, నేనే మినిస్టర్ అయిపోతాను అని చెప్పి చాలామంది ఊహించుకున్నారు. కానీ నాకు తెలుసు ఆఖరి నిమిషం వరకు ఏదైనా జరగవచ్చు రాజకీయంలో. సో రాజకీయంలో ఊహించేసి లేకపోతే ఏదో మనం పర్మనెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి అని అనుకుంటే బోల్తా పడతాం. ఎప్పుడు రాజకీయంలో మనము ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాను, ఓకే, నా ఉద్యోగ కాల పరిమితి 5 ఇయర్స్. ఆ 5 ఇయర్స్ మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజలకి మనం చేతనైన సహాయ సహకారాలు మనం అందించాలి. అట్లాగే కదా అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి మిగిలిన వాళ్ళపైన దుర్భాషలు మాట్లాడితే రేపొద్దుట మళ్ళీ బ్యాండ్ బాజాలు మళ్ళీ రివర్స్ అవుతాయి. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండటం అనేది ఎప్పుడు కూడా రాజకీయంలో శ్రేయస్కరం. సో అద్భుత విజయం అనేది ఒక బాధ్యతను పెంచుతుంది అంటున్నారు. అంతే కదా, అంతే కదా. బాధ్యతాయుతంగా మెలగాలి ఇప్పుడు మీరు కూడా, మీ కూటమి కూడా. 100%. సార్ కూటమి అనగానే అంటే నాకు యాక్చువల్గా అసెంబ్లీ వ్యవహారాల విషయంకి వచ్చినప్పటికీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా కల్పించండి అంటే, యాక్చువల్గా 10% సీట్స్ వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది ఇంతకుముందు ఎక్కడా లేదు. అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ ఇంకా రకరకాల అంటే ఏ అసెంబ్లీ తీసుకున్నా అలాంటిది ఏమీ లేదు, అందులో బిల్ ఆ గజెట్లో లేదు. మీరు కావాలని చెప్పి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా నన్ను వెనక్కి నెట్టడానికి, నన్ను దూరం చేయడానికి ప్రజల నుంచి మీరు ఎలా ట్రై చేస్తున్నారు అని అన్నారండి. దాని మీద స్పీకర్ గారు ఒక లెటర్ కూడా రాశారు కదండి, అది మీకు కూడా తెలిసే ఉంటుంది. సో దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? ఆయనకేమైనా ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నాకు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసున్న పుస్తకాల్లో రాసిన రూల్స్ నాకైతే తెలియదు, నెంబర్ 1. రెండోది, నాకు తెలిసిన పరిజ్ఞానం ఏంటంటే 10% సీట్లు గంట దాటి ఉండాలి. అంటే 15 సీట్లు 16 సీట్లు కనుక ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుంది అనేది నాకున్న లిమిటెడ్ పరిజ్ఞానం. మరి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఉద్దేశించి నేను డోర్లు తెరిస్తే మీ వాళ్ళు బయటకు వచ్చేస్తారు, మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పి మాట్లాడారు. ఇదివరకు మాట్లాడినట్టుగా నాకు గుర్తు, ఇదివరకు లాస్ట్ అసెంబ్లీలో. సో మరి అంటే ప్రతిపక్ష హోదా మరి కొంతమంది మనుషులు వచ్చేస్తే ప్రతిపక్ష హోదా పోతుంది అనేది ఆయన కూడా మాట్లాడారే. ఇప్పుడు ఆయన వరకు వచ్చేటప్పటికి ఒక రూలు, ఇంకొకళ్ళకి వచ్చేటప్పటికి ఇంకొక రూల్ అంటే ఇది కరెక్ట్. చాలా మంది వైసీపీ మంత్రులు నాయకులు అసలు ప్రతిపక్ష హోదా మా దయ మీదే చంద్రబాబు గారికి వచ్చింది అంటే మేము ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో ప్రతిపక్ష 10% దాటితే ప్రతిపక్ష హోదా అనేది కంపల్సరీ. ఇంకా దాటకుండా ప్రతిపక్ష హోదా ఇస్తారా అనేది ఐ థింక్ ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది స్పీకర్. ఐ థింక్, ఐఎమ్ నాట్ ష్యూర్. నేనంత నాలెడ్జబుల్ కాదు, నేను ఆ బుక్స్ చదవలేదు, ఆ రూల్స్ నేను చదవలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ మతలబులు ఏదైనా చేయొచ్చు. ఆయన చెప్పిన మాటలపైన విశ్వసించవలసిన అవసరం లేదు ప్రజలకి. ఇక్కడ ఋషికొండ ఇప్పుడు ప్రధానమంత్రి గారు లేకపోతే ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు ఉండటానికి కట్టామని చెప్పి మాట ఎంత స్వీట్గా ప్రజలకి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా అంతే. ఇది కూడా రేపొద్దుటి ఈయన ఎట్లాగా రాడు.
ఈయన అసెంబ్లీకి రారు. అరే ఎందుకు రాలేదంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అందుకని రాలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నము, అంతే తప్ప వేరేదేం లేదు. సార్ ఈ మధ్య గట్టిగా వినిపిస్తున్న ఒక మాట ఏంటంటే వాలంటీర్ల విషయం. ఎందుకంటే మీరు యాక్చువల్గా మీ కూటమి ప్రభుత్వం జూలై 1ని ఈ పెన్షన్లు ఇవన్నీ సచివాలయ సిబ్బంది ద్వారా బట్వాడా చేయడానికి కొంత ప్రయత్నం జరుగుతుందని నా వరకు అంటే నాకు తెలిసిందండి. అంటే సమాచారం అంతవరకు నాకు ఉంది. అందరికీ పెన్షను ఫస్ట్ 5 డేస్లో ఇచ్చేస్తారు. మ్యాక్సిమం అమౌంట్ ఫస్ట్ డేని ఇచ్చేస్తారు, లేదంటే సెకండ్ డే, థర్డ్ డే కల్లా మొత్తం సచివాలయ సిబ్బంది ఇస్తారండి. సచివాలయ సిబ్బంది ఇస్తారు. ఎవరైతే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేస్ అందరూ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. నేను కూడా 1వ తారీఖున కొన్ని వార్డ్స్లో నేను కూడా పర్యటించబోతున్నారు. పర్యటన కాదు, ఈ పెన్షన్స్ ఇచ్చే టైంలో మనం కూడా డిస్ట్రిబ్యూషన్ టైంలో ఇచ్చి వాళ్ళకి మేము ఇస్తున్నాము, మీరేమి ఇది అవ్వాల్సిన అవసరం లేదనేది ఒక భరోసా కల్పించడానికి మేము కూడా చేయాలి. అట్లాగే మిగిలిన నాయకులు ఎవరైతే అక్కడ వార్డ్స్లో ఉంటారో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. కానీ నేను అడుగుతుంది ఒకటి సార్, యాక్చువల్గా వాలంటీర్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఒక అప్పర్ హ్యాండ్ తీసుకుని ఒక మాట అయితే అన్నారు. అంటే కూటమి తరపున కావచ్చు, లేకపోతే ఆయన ఓన్గా అన్నారు తెలుగుదేశం పార్టీ తరపున, గుర్తులేదు కానీ నాకు. మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లకి 10,000 జీతం ఇస్తాం, 5,000 కాదు, ఈసారి 10,000 ఇస్తాం, గౌరవం కల్పిస్తాం, గౌరవ వేతనం కూడా ఇస్తాం, మంచి అభివృద్ధి చేస్తామని అన్నారు. కానీ ఇప్పుడు ఈ మధ్య వినిపిస్తుంది ఏంటంటే అండి, అంటే వైసీపీ నాయకులు అంటూ ఉన్నారు వాలంటీర్లు తొలగించడానికి ఇలాంటివన్నీ చేస్తుంది కూటమి, చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేస్తున్నారు వీళ్ళతో కలిసి అని. వాలంటీర్ల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఏంటి సార్ ఇప్పుడు అసలు ఇంకా సెటిల్ అవ్వలేదు గవర్నమెంట్. ఓకే, వీళ్ళు పెట్టిన బొక్కలన్నీ కాదు, ఎవరో జగన్మోహన్ రెడ్డి బొక్కలంటే నా ఉద్దేశం ఫైనాన్షియల్గా విపరీతమైన లాసులు, మామూలు లాస్ కాదు, భయంకరమైన లాసులు అన్నీ. అసలు ఎంత అప్పు ఉందో అని తెలియనటువంటి పరిస్థితుల్లో అసలు ముందు ఇప్పుడు చూడాలి, అసలు దేనికి డబ్బులు లేవు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, పేమెంట్ లేదా పాత బిల్స్ అన్న పేమెంట్లు డబ్బులు వస్తాయని చెప్పి అడిగితే డబ్బులు ఉంటాయి కదా వచ్చేదానికి. సో ఈ వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ డెఫినెట్గా వాళ్ళకి బాగానే ఉంటుంది. కొంచెం ప్రభుత్వానికి కూడా టైం ఇవ్వాలి. దీనిపైన కూడా అప్పుడే వైసీపీ నాయకులు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. చేతకాని దద్దమ్మలతోటి సమానం. ప్రభుత్వాన్ని మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసిన వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్రభుత్వం పైన మాట్లాడే నైతిక హక్కు కూడా వాళ్ళకి లేదు. అంటే వాలంటీర్ వ్యవస్థ కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారా సార్ మీరు? అంటే అలాంటిదే అంటే వాళ్ళకి ఎలాంటి నష్టం జరగదని భావిస్తున్నారా సార్? మరి ప్రభుత్వం ఆ విధంగానే అంతకుముందు ఎలక్షన్స్ ముందు ఆ విధంగానే స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సార్ యాక్చువల్గా సూపర్ 6 పథకాలు వాళ్ళు టీడీపీ తరఫున ప్రకటించారు. అంటే ఇప్పుడు కూటమిలో భాగస్థులై ఉన్నారు కాబట్టి అందరి బాధ్యత అంతే కదండి. ప్రభుత్వంలో అందరూ ఉండేటప్పుడు అందరి బాధ్యత, మీ 3 పార్టీల బాధ్యత. అంటే ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చామో అది నెరవేర్చడం అనేది మీ అందరి బాధ్యత. అంటే సీఎం గారు ఉంటారు కానీ మీ అందరూ కూడా దాన్ని పుషప్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా చాలాసార్లు మనకు వినిపించేది ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి వెల్ఫేర్ని ఇస్తున్నారు ఇలాగని. కానీ మీరు అంటే ఈ సూపర్ 6 కావచ్చు, ఇంకేమైనా పథకాలు కావచ్చు, వాళ్ళకంటే ఎక్కువ ఇస్తామని చెప్పారు. సో దీన్ని అప్పులు లేకుండా అంటే ప్రజలు అప్పుల పాలు కాకుండా ఏ విధంగా చేసే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? మీకు టాలెంట్ ఉంటే మనము డబ్బు సంపాదించి దాంట్లోంచి మనము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. టాలెంట్ లేని ప్రభుత్వం అంతకుముందు సర్వనాశనం చేసిన ప్రభుత్వం, వాళ్ళు కేవలం అప్పులతోనే చేశారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ తీసుకుని వచ్చి దాంతో టూరిజంని డెవలప్ చేసి టూరిజం ద్వారా వచ్చే డబ్బులు కానీ లేకపోతే రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ దాంతో ఎడిషనల్గా ఉన్నది మనం చేయవలసిన నెసెసిటీ ఉంది. సార్ పవన్ కళ్యాణ్ గారితో మీకు మంచి పరిచయం ఉన్నట్టుంది కదండి, కలిసారా సార్? కలిసాం, చాలా ఎక్కువ సార్లు. సో ఆయన్ని ఒక రాజకీయ నాయకుడు చాలా ఎక్కువ సార్లు కాదు, లిమిటెడ్ టైమ్సే కలిసాము. నాకు అవకాశం ఉన్నప్పుడల్లా అసెంబ్లీలో కలుస్తాం. బయట ఒక మాట అయితే వినిపిస్తుందండి, కూటమి ఏర్పడడానికి ముఖ్య భూమిక పోషించింది పవన్ కళ్యాణ్ గారు అని. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా, డినై చేస్తారా? ఎందుకు డినై చేయవలసిన అవసరం ఉందా? ఇప్పుడు ఎంత కూటమిలో ఉన్నాము. అవును, ఇప్పుడు దాన్ని మీరు గొప్ప నేను గొప్ప లేకపోతే ఇంకొకటి గొప్ప ఇవన్నీ అనలైజ్ చేయవలసిన అవసరం లేదు. కూటమి ఏర్పడ్డాక ప్రజలు వారు తీర్పుని వారు ఇచ్చారు. ప్రజలు ఏదైతే వాళ్ళు ఎంతో అభిమానంతో ఓట్లు వేసి గెలిపించారో, వారు ఎంతో నమ్మకంతో ఓట్లు వేశారు. ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకుండా తప్పనిసరిగా వారు ఆశయాల మేరకు మనం పనిచేయవలసిన అవసరం ఉంది.
పవన్ కళ్యాణ్ గారికి 4 మంచి శాఖలతో పాటు డిప్యూటీ సీఎం అనేది ఇవ్వడం తగిన రీతిలో జరిగిన ఒక గౌరవంగా భావించచ్చు. దానిపైన నేను కామెంట్ చేయవలసిన అవసరం లేదు. అవి రాజకీయ అది ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్స్ ఇది ఉంటాయి. నేను అంత సీనియర్ లీడర్ కాదు. నేను 164 ఎమ్మెల్యేస్లో నేను ఒక ఎమ్మెల్యే. నాకు మై స్టేచర్ ఈజ్ నాట్ దాట్ టు కామెంట్ ఆన్ ద చీఫ్ మినిస్టర్ ఆర్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఓకే సార్, విశాఖపట్నం యాక్చువల్గా వైసీపీ వాళ్ళు మళ్ళీ ఇంకోసారి వస్తే మేము ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం, ఈ విశాఖని అద్భుతమైన ఒక రాజధానిగా తీర్చిదిద్దుపోతున్నాం అన్నారు కదండి. ఇప్పుడు వాళ్ళు రాలేదు, మీ కూటమి వచ్చింది. సో విశాఖపట్నం ఏ విధంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది? ఎలాంటి ఐడియాస్ పూర్తిగా డెవలప్ చేస్తాం, దాంట్లో డౌట్ ఏమి లేదు. అరే డెవలప్మెంట్ చేసేదానికి ఐడియాస్ తడిపినప్పుడు ఉన్నాయి. దాంట్లో అవన్నీ చర్చించి కన్సర్న్ మంత్రులతో మాట్లాడి ముందు టూరిజంని ఫోకస్ చేయాలి. ఓకే, క్రూయిజ్ టెర్మినల్స్ని కొంచెం ఆల్రెడీ ఉంది, దానికి వచ్చేటట్టు చేస్తే టూరిస్టులు విపరీతంగా వస్తారు. అసలు విశాఖపట్నం అంటేనే ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కింద మార్చవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అత్యంత అద్భుతమైన మనకి కోస్ట్ ఉంది, ఒక పక్కన హిల్స్ ఉన్నాయి, ఒక పక్కన దగ్గరలో హిల్ స్టేషన్స్ ఉన్నాయి. దీన్ని ఎవరు కూడా ఎక్స్ప్లాయిట్ చేయలేదు ఇప్పటి వరకు. ఏ ప్రభుత్వము, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము చేయలేదు, 2014 నుంచి 19 వరకు చేయలేదు, 19 నుంచి 24 వరకు కనీసం ఒక టాయిలెట్ కూడా కట్టలేదు. వీళ్ళు వైసీపీ ఏం కట్టారండి? హోప్లెస్ కానీ క్రూయిజ్ ఇప్పుడు టెర్మినల్ వీళ్ళ గవర్నమెంట్లో అయిందండి. క్రూయిజ్ టెర్మినల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే ఓకే, ఇట్స్ నాట్ ది స్టేట్ గవర్నమెంట్. ఓకే సార్, ఇప్పుడు విశాఖపట్నాన్ని ఐటీ యాక్చువల్గా క్యాపిటల్ అంటారు, ఇంకా రకరకాలు అంటూ ఉంటారు కదండి. ఏ విధంగా జరిగితే బాగుంటుందని ఒక సీనియర్ నాయకుడిగా, విశాఖవాసిగా మీ అభిప్రాయం? ఇది ఐటీ అనేటప్పటికీ మీకు అన్ని విధాలుగా రిసోర్సెస్ ఉండాలి, మీకు ఫెసిలిటీస్ ఉండాలి, ఫ్లైట్ ఫెసిలిటీ ఉండాలి, తర్వాత ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీ ఉండాలి, అన్ని విధాలుగా టూరిజం బాగుండాలి. ఎందుకంటే మీ క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటేనే అది సైకలాజికల్గా దే విల్ ఇన్క్లైన్ టు డూ బిజినెస్ ఇన్ దిస్ పర్టికులర్ ఇది. అంతేగాని మీరు ఎక్కడో మారుమూలన పెట్టారనుకోండి, లేదా పార్వతీపురంలో పెట్టారనుకోండి, ఏముంటుంది అక్కడ అది కంపారిటివ్గా. సో అందుకు వైజాగ్ ఈజ్ ద బెస్ట్ సూటెడ్ ప్లేస్ ఫర్ ఐటీ డెవలప్మెంట్, ఐటీ కంపెనీస్ని తీసుకురావడానికి మంచి ప్లేసు ఆంధ్ర రాష్ట్రంలో. సార్, ఇప్పుడు యాక్చువల్గా మీరైతే ఒక స్లోగన్ అంటే ఒక బాధ్యత తీసుకున్నారు. కూటమి తరపున ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడం అనేది మీ బాధ్యత, మీ మొట్టమొదటి ప్రయారిటీ అన్నారు. సో ఆంధ్రప్రదేశ్ని 2029లో ఎలా ఊహించవచ్చు? చాలా బాగుంటుంది. 2029లో ఇప్పటికీ అంటే 5 ఏళ్ల పాలన తర్వాత నేను కంపారిజన్ ఉండదు. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. అండ్ పోలవరం కంప్లీట్ అవుతుంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వదు, సెయిల్లో టేక్ ఓవర్ కానీ మెర్జ్ అవటం కానీ జరుగుతుందండి, డెఫినెట్గా జరుగుతుంది. తర్వాత ప్రజలు సుఖ సంతోషాలతోటి ఉంటారు, భయభ్రాంతులై బతకవలసిన అవసరం లేదు. ఎంతో స్వాతంత్రం వచ్చిన వ్యక్తులుగా భావించి ఉండే పరిస్థితి ఉంది. సార్, మీ నియోజకవర్గంలోని యాక్చువల్గా ఎంఆర్ఓ ఆఫీసు, పాలిటెక్నిక్ కాలేజీ ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ ఒకప్పుడు అంటే వైసీపీ గవర్నమెంట్ తాకట్టు పెట్టింది, దీని మీద ఎన్నో లోన్స్ తెచ్చిందని ఒక నా ఇంటర్వ్యూలోనే మీరు చెప్పారు. సో దానికి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు అంటే లోకల్ ఎమ్మెల్యేగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎలాంటి చర్యలు ప్రభుత్వానికి రికమెండ్ చేసే అవకాశం? ఇప్పుడు దానికి గవర్నమెంట్కి బ్యాంక్స్లో డబ్బు కట్టి బయటికి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందని నేను అనుకోవటం లేదు. ఇట్ టేక్స్ మోర్ టైం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారి అంతరంగం. ఆయన చెప్తుంది ఏంటంటే, మేము ఒక అద్భుతమైన పరిపాలన ఇవ్వబోతున్నాం, కూటమి తరపున మేమందరం బాధ్యతాయుతంగా ముందుకు వెళ్ళి అలాగే ఆంధ్రప్రదేశ్ని కూడా ముందుకు తీసుకుని వెళ్తాం, 2029లో అద్భుతమైన ఒక రాష్ట్రంగా తీర్చిదిద్దబోతున్నాం అని చెప్తూ ఉన్నారండి. ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ జగదీష్. బాయ్ బాయ్.